సభకు నమస్కారం. సుధాకర్ నాకు 15 నిమిషాలు టైం ఇచ్చిండు. బహుశా నేనంతా కూడా మాట్లాడలేకపోవచ్చు, రాష్ట్రంతగా మాట్లాడలేను. వరలక్ష్మి, ప్రభాకర్ అన్న పరీక్ష రాస్తా ఉన్నారు ఎంట్రన్స్. ఇందాక నుంచి స్టేజ్ ఎక్కినాక కూడా ఎవరు మాట్లాడిన అది పుస్తకాన్ని తీసుకొని రాస్తా ఉన్నారు. నేను కూడా ఆ పని చేసి ఆపేసిన, అంతా మర్చిపోతేనేమో రాసుకొని అని. ఇందాక బాబు మాట్లాడుతూ మిడుకో సంస్మరణ సభ అన్నారు. రేణుక పేరునే మర్చిపోయినారు, సొంత పేరును. మిడుకో ఇప్పుడు విప్లవానికి పర్యాయ పదంగా మిగిలింది, తన కథలతోనే కాదు తన పోరాటంతో కూడా. మిడుకో నాకు 2004లో పరిచయము. అది శాఖమూరి అప్పారావుని చేసుకోవడానికి చర్చల టైంలో, అంటే ఎంతో మాట్లాడడానికి వచ్చింది. ఆ సందర్భంగా నాకు తను పరిచయము. అయితే మేము ఒకే టెంట్లో ఉండేవాళ్ళము. తను మాట్లాడడం చాలా తక్కువ. మిడుకో నిజంగా తను అన్నట్టు పరిశీలనే ఎక్కువ తనది, మిడుకోది. భావకథ రాసింది అని అంటే ఆనాడు ఫెమినిజం చాలా ఉధృతంగా ఫెమినిస్ట్ రచనలు వస్తున్నాయి. ఆ కథ రచనప్పుడు ఫెమినిజానికి కొత్త దారులు చూపించింది, ద్వారాలు తెచ్చింది అని చాలా మంది రాశారు. ఆ కథ రాయడానికి నేపథ్యం కూడా, ఒక భావకథ అనే కథ రాస్తే ఎట్లా ఉంటుంది ఒక మగవాణ్ణి రాస్తే, అలాంటి కథ తను చదివింది. చల్లా సుబ్రహ్మణ్యం అనే అతను, కథ పేరు నాకు గుర్తులేదు, ఆ కథ రాశాడు. ఆ కథలో ఆయన ఎదురింట్లో ఉండే భార్యాభర్తలు కొత్తగా జంట దిగుతారు, వీళ్ళు ఒక జంట ఉంటాడు. అయితే ఆ జంట వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంటారు. ఆయన ఈ భార్య అంటే భావకథ లేదు అనేది ఫీల్ అవుతా ఉంటాడు. అయితే ఈయన అనుకుంటుంది తర్వాత కథని తను ఇప్పుడు ఈ భావకథలో ఏ ముగింపు అయితే ఇచ్చిందో అది ఇస్తాడేమో అనుకుంటుంది. కానీ తను అట్లా రాయలేదు. కథ అట్లా కాదు కదా రాయాల్సింది, ఇట్లా కదా అని తను కథ రాసింది. అయితే ఇక్కడ ఈ కథ గురించి చెప్పుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. తనకి మహేష్ అన్నతోటి, అంటే తను తిరుపతిలో మహిళా సంఘాలలో పనిచేస్తున్న క్రమంలోని తను పూర్తికాలం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా బయట ఉండి పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కొంతకాలం పనిచేయమని పార్టీ వాళ్ళు సూచిస్తారు. బయట ఉంటూ ఉంటుంది. కానీ ఎర్రంరెడ్డి సంతోషాన్ని పెళ్లి చేసుకొని ఉంటుంది ఎప్పటికీ. అయితే అన్నని కలిసే నాటికి, పెళ్లి చేసుకునే నాటికి కొన్ని కథలు రాసింది. అన్నని కలిసినప్పుడు కథలు ఇస్తుంది, తను రాసిన 5 కథలు. అందులో ఈ కథ కూడా ఉంటుంది అన్నమాట. అయితే విప్లవకారులు అందరూ కూడా, మహిళలని కాదు పురుషులని కాదు, ప్రతి కోణాన్ని ఎట్లా పరిశీలిస్తారు అని అనడానికి ఈ కథలో చివరిలో ఒకటి ఉంటుంది. మీరు హాయిగా ఆదమర్చి నిద్రపోయే వేళ మీ పిల్లలకు మేము పాలిస్తూ జోకొడుతూ ఉంటామని. అయితే మహేష్ అన్న దీని గురించి చెప్పాడట. అయితే పిల్లలు అనేది పురుషుడి పరమని సమాజం ఆలోచిస్తుంది కదా, పురుషుడి హక్కుగా. కానీ మనం కూడా అట్లా రాస్తే మహిళలుగా అది కాదు కదా, పురుషుడి మహిళలు ఇద్దరు హక్కు కదా పిల్లలు అనేది. అది సవరించమని చెప్తాడనమాట తను. అంటే విప్లవకారులు ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తారు అని అనడానికి ఇదొక ఉదాహరణ. కడవెండిలో పురుషోత్తమన్న కూడా కడవెండిలోనే పుట్టిండు, తను కూడా కడవెండిని. అయితే పురుషోత్తమన్న సంతోష్ రెడ్డి అన్న చనిపోయినప్పుడు సంతోష్ రెడ్డి అన్న అక్కడే కడవెండి, రేణుకది కూడా కడవెండి. అయితే సంతోష్ రెడ్డి అన్న చనిపోయిన తర్వాత తను కడవెండి ఊరే వెళ్ళలేదట ఇంకక్కడికి. అయితే ఈ నేపథ్యంలో అన్న చనిపోయినాక ఒక కథ రాసింది. కథ పేరు బొంద చూడనైతే కథ పేరు. ఆ కథలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత బొంద చూడదు, పక్షికేస్తారు, పక్షి ముట్టదు. అయితే ఆయనకు మందు పోయలేదు, అందుకని పక్షి ముట్టలేదేమో, ఆయనకు మటన్ ఇష్టము, ఎగ్ ఇష్టము, ఇంకేదో స్వీట్ ఇష్టము, అందుకని పక్షి ముట్టలేదేమో అని అనుకుంటూ అన్ని పెడతారు. కానీ వాళ్ళ అమ్మమ్మ పక్కనే ఉంటుంది. ఆమెని అంతకాలం వాళ్ళిద్దరు భార్య భర్తలు కదా, మనం నమ్మం కానీ ఆమెను చూపించాలనే స్పృహ ఎవరికి రాదు.
నిజానికి తను కూడా అందులో ఒక పాత్ర ఉంటది, ఆ మనవరాలు పాత్ర. ఆ మనవరాలు భర్త చనిపోయి ఉంటాడు అప్పటికి. చనిపోయినప్పుడు బొట్టు అవి తీయడం, తల్లి చాలా సపోర్ట్గా ఉంటుంది. అతను ఆ పెళ్లిని అంటే అది దాన్ని కూతురికి గుర్తు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఆ రెండు నేపథ్యాలను కలిపి బొంద చూడనైతే తను కూడా సంతోష్ రెడ్డి అన్న ఎక్కడ పెట్టారు ఏంటనేది చూడలేదు. ఈ రెండింటిని కలిపి తను కథగా రాసింది. అయితే సంతోష్ రెడ్డి అన్నతో 1.5 సంవత్సరాల కాలం మాత్రమే జీవించింది. అన్న ఎన్కౌంటర్లో చనిపోయినాడు, బూటాకు ఎన్కౌంటర్లో. తర్వాత 2004లో శాఖమూరి అప్పారావుతో సహచర్యం మొదలైంది. 2005లో ఆయన కొంతకాలం ఉండి చనిపోయాడు. ఒక మహిళ అంటే ఒకప్పుడు బాబు చెప్పినట్టు పితృస్వామ్య సమాజం నుంచి అంటే వైవాహిక జీవితంలో తను ఎన్నో ఎదుర్కొనింది. ఒక షాడిస్ట్ అయిన వ్యక్తి నుంచి ఇక్కడ ఒక్క సంఘటన చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అతను అంటే ఎంత షాడిస్ట్ అంటే తను సంతోషంగా ఉంటే సహించలేడు. అతను అయితే ఫంక్షన్ అవుతుంటుంది, ఇంట్లో సంతోషంగా ఉంటే పక్కకు తీసుకెళ్ళి చాలా అసహ్యకరమైన మాట అంటాడు రేణుకతోటి. అంటే రేణుక ఫట్మని పోతుంది చంపనించి అతన్ని. అంటే ఆమె వ్యక్తిత్వం ఎటువంటిది అని తెలపడం ఇది. కొట్టినాక అంతకాలం భరించిన అమ్మాయి ఇంకా అతనితో నేను జీవించలేను, అతనిలో మార్పు రాదు అనేది ఒక నిశ్చయానికి వచ్చి అప్పుడు బాబు వాళ్ళకి చెప్తుంది కొన్ని సమస్యలు, ఇట్లా ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అని. అలాంటి భర్త నుంచి కమ్యూనిస్టు అంటే ఒక విప్లవకారుడైన సంతోష్ రెడ్డి చేసుకోవడము ఎంత తేడా. ఒక్కొక్క అంటే ఇక్కడ పితృస్వామ్య భావజాలంతో ఉన్న మనిషి, ఇటువైపు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న మనిషి. అట్లాంటి మనుషులు దొరికినప్పుడు ఒక మహిళగా ఎంత అభిమానాన్ని ప్రేమని పెంచుకుంటారు. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయినారు, ఎంత పెయిన్ ఉంటుంది కదా మనిషికి. అది అంటే మనసు అనేదానికి ఒక పదార్థమే కాదు, కానీ ఎంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ని తను బయట బహిరంగ జీవితంలో ఉన్నది ఎవరితో కూడా పంచుకోవడానికి కూడా లేదు, అమ్మ నాన్నలతో పంచుకోవడానికి లేరు అసలు, దగ్గర కూడా లేరు వాళ్ళు. ఆనాడు ఫోన్ కూడా లేవు. దాని నుంచి నిలదొక్కుంది. తర్వాత శాఖమూరి అప్పారావుని చేసుకున్నది, ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఒక మహిళ ఇన్ని రకాలైన అంటే ఒక బాగా అభిమానించే మనిషిని దూరం అవ్వడం అనేది ఎంత వేదనగా ఉంటుంది. దాంట్లోంచి తను 2సారి తను శాఖమూరి అప్పారావు చనిపోయినప్పుడు తట్టుకోవడం కష్టమైపోయింది. తను చాలా కష్టపడాల్సి వచ్చింది. బహుశా వాళ్ళ అన్న తనకి చాలా బాసరుగా నిలిచి ఉంటాడు. బయటపడింది పనిని తనని బయటపడేస్తాడని ఇంకా విప్లవోద్యమం మీద ఇంకా మమ్మీ ఉన్నది అయినా ఇంకా ఎక్కువ కేంద్రీకరించి పనిచేయడం మొదలుపెట్టింది. అట్లా రేణుక బయట ఈ కథలు రాసింది. తర్వాత ఉద్యమంలోకి వెళ్ళాక ముఖ్యంగా గ్రీన్ హంట్, తర్వాత సల్వాజముడు, వీటి గురించి కథలు రాసింది. మొదట స్త్రీవాదం అంటే పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఆ కోణాలు ఎట్లా ఉంటాయి అనేది కథ రాసింది. ఎప్పుడైతే తన ఉద్యమాల వైపు మొగ్గు చూపిందో అప్పుడు ఉద్యమంలో ఉన్న సున్నితమైన కోణాలని తీసుకొని కథలు రాసింది. ఒకటి ప్రజల ఉక్కు కోట అనే కథ ఒకటి ఉంటుంది. అది పడకల ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్. స్వామి అని అతను ఇంకా కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోతారు. ఒక ఇంట్లో ఉండగా సమాచారం దొరుకుతుంది. ఆ ఎన్కౌంటర్ అంతా కళ్ళకు కట్టినట్టు రాసింది. ఆ కథ చదివి అదే స్వామి అన్నకి వినిపించినప్పుడు అతను నిలువెల్లా అసలు శోకమైపోయిందంట, అంతగా కదిలిపోయి ఏడ్చాడట. అన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉద్యమంలో ఉన్నారు, ఆయన కొడుకు కూతురు, అంటే ఇది అసందర్భం కాదనుకుంటున్నాను, కూతురు భార్య అందరూ ఉన్నారు. భార్య బహుశా చనిపోయింది అనుకుంటాను. తర్వాత మోసుకున్న హృదయం అంటూ ఇంకొక కథ రాసింది. అది సల్వాజీడం కాలంలోనే అక్కడ ఏరియాలో కొంత భూస్వామి కొన్ని ఎకరాల భూమి ఉంటుంది. అతను ఈ ఆర్మీని తయారు చేస్తూ ఉంటాడు ఆదివాసీలతోనే, ఆదివాసీ అతను. అయితే వాళ్ళ పిల్లల్ని కూడా అందులో చేరుస్తూ ఉంటాడు. భార్యకి ఇష్టం ఉండదు, ఎందుకు నువ్వు ఆదివాసీ వాళ్ళని చంపుతున్నావు నువ్వు అంటే, లేదు మనం చంపకపోతే వాళ్ళని వీళ్ళు నక్సలైట్లకి వాళ్ళు చాలా సాయం చేస్తారు,
అందువల్ల రేపు మనకి ఈ సుఖం ఉండదు, ఈ భూమి ఉండదు, నువ్వు ఉంటున్న ఈ పెద్ద ఇల్లు ఉండదు ఇది అని చెప్తాడు. అయినా ఆమె ఒప్పుకోదు, గొడవ పడుతూ ఉంటుంది. పార్టీ అతన్ని చంపాలని అనుకుంటుంది, వెంటబడతాడు, టార్గెట్ మిస్ అవుతాడు. 2-3 సార్లు ఫైట్ చేసినప్పటికీ కూడా మిస్ అవుతాడు. అయితే ఇంటి దగ్గరలోకి వస్తాడు, ఇంకా 2 అడుగులు వేస్తే ఇంట్లోకి వెళ్తాడు. అయితే భార్య గల్మట్లోనే ఉంటుంది దర్వాజా దగ్గర. ఆమె ఆయనను చూసి డోర్ క్లోజ్ చేస్తుంది. అప్పుడు కామ్రేడ్స్ ఆయన చంపేస్తారు. అది మూసుకున్న హృదయం అంటూ. అంటే మహిళలు కూడా అక్కడ ఆదివాసీ మహిళలు కూడా ఎట్లా ఉంటున్నారు ఆదివాసీ ప్రాంతంలో. అవును, ఇక్కడ బయట మనం ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉంటాము అని కథలుగా మనకు తెలుసు కదా. ఆదివాసీ ప్రాంతంలో కూడా ఎట్లా ఉన్నాయి అనేది తను కథలలో తీసుకొచ్చింది. ఇంకోటి తను రాసిన కథలన్నీ కూడా తను ఒక కథా నేపథ్యాలు, ఒక ఆడియో రికార్డు నేను విన్నా. ప్రతి ఒక్కటి పుట్టుకథనే, అవి కట్టుకథలు కావు. ప్రతి ఒక్క కథ కూడా నిజ జీవితంలో జరిగిన దాన్ని తను కథలుగా మార్చింది రేణుక. అట్లా రేణుక కథలన్నీ పుట్టుకథలు. అంటే పుట్టుకథలకి ఒక సామాజికత ఉంటుంది, అది ఊహాలోకాల్లో రాసినవి కాదు కదా. రేణుకకి కథ స్ఫూర్తి నిజానికి ఊస సాంబశివరావు వాళ్ళ సహచరి పద్మావతి అని మోత్కూరులో ఒక స్కూల్ ఉండేదట, విద్యారణ్య స్కూల్ అనుకుంటామా, హరి విద్యాలయం అనే స్కూల్లో. అందులో రేణుక చదువుకుంది. అయితే తను చాలా ఈ పితృస్వామ్య భావజాలం గురించి చెప్పేదట. అంటే ఎట్లా ఉంటారు మగవాళ్ళు, ఎట్లా ఉంటారు ఆడవాళ్ళము. మనం చదువు ఒకటే కాదు, ఎవరైనా క్రీడలు ఆడాలి, చదువుకోవాలి, సాహిత్యం చదవాలి, రాయాలి అనే ప్రోత్సాహము చాలా ఉండేదట తనకి. అట్లా తను 10th లోపలే ఒక కథ రాసింది. ఏంటి అంటే అమ్మాయికి పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోదు, నేను చదువుకుంటా అనేది. ఆ కథ సగం రాసి వదిలేసింది. అమ్మ చదివింది అనుకుంటా, కథ చాలా బాగుందని చెప్పిందట. తర్వాత మళ్ళీ ఇంకొక కథ రాసింది. అది ఏంటి, ఎదురు కుండమార్పిడి పద్ధతిలో ఉండే కథ ఒకటి, అది ఎవరికి పంపలేదు. ఆ తర్వాత ఇంకొక కథ కూడా రాసింది. అది నలుగు పత్రిక పంపితే చివరి పేజీ పోయిందట, అది ప్రింట్ అవ్వలేదు. అట్లా తను కథలు దాదాపు 9th క్లాస్ నుండి మొదలుపెట్టింది. దానికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాతావరణం కూడా ఒక కారణము. అమ్మ, బాపు, వాళ్ళ అన్న, తమ్ముడు అందరూ కలిసి చదువుకునే వాళ్ళట. కథలు అవన్నీ సాహిత్యము చదువుకొని పోటీపడి ఆ పాత్రల గురించి కూడా చర్చించుకునేవాళ్ళు. ఒకటి తను సమాజంలో వివాహ వ్యవస్థలో తను ఎదుర్కొనే ఇబ్బందులు కూడా ఒకటి, తను పుట్టిన కడవెండి గ్రామము ఒకటి, అక్కడ జరుగుతున్న పోరాటాలు, ఇవన్నీ కూడా రేణుక మిడుకుగా రేపొందుతున్న క్రమంలో భాగాలు ఇవన్నీ కూడా. ఇంకొక కథ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. తను తిరుపతిలో జ్యోతి అనే అమ్మాయి మీద ఒక అత్యాచారం జరిగింది. దాని గురించి కథ రాసిందంట. తనని కథాకూరాలిగా నిలబెట్టడంలో ఆ రోజులలో ఆర్ఎం ఉమామహేశ్వరరావు అంటే చాలా ప్రోత్సాహం ఇచ్చారు. పుట్టుకథలు రాయడానికి తనకి ఎడ్యుకేట్ చేశాడని నాకు అనిపిస్తుంది తన ఆడియో విన్నప్పుడు. అట్లాగే తన స్నేహితులు, అక్కడ ఉన్న స్నేహితులు అనురాధ గాని, విష్ణుప్రియ గాని, తర్వాత సావిత్రి గాని, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూర్చొని చర్చలు చేయడము ఇవన్నీ కూడా తనకు సహాయపడినాయి. అయితే జ్యోతి అనే కథ గురించి తను రాయాలనుకుంటది, అత్యాచారం గురించి. దాంట్లో విప్లవ నినాదాలు ఇస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ ఆ కథ అంతా ఉంటుందట. అయితే అది ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు ఆ కథను చదివి ఒక చెత్త కథ గురించి మాట్లాడుకున్నామా మనము అన్నాడంట. అని ఆ కథ గురించి ఆయన ఎంత అంటే ఒకప్పుడు భావకథ లాంటి మంచి కథలు రాసిన అమ్మాయి ఈ కట్టుకథలాగా రాసింది ఏంది అనేది ఆయన అభిప్రాయం. ఏంటి నువ్వు మీ అమ్మతో ఇట్లాగే అన్నం తింటూ ఉపన్యాసాలు ఇస్తూ మాట్లాడతావు, విప్లవం వర్దిల్లాలంటూ, ఇది కాదు కదా కథ. ఇంతకుముందు మంచి కథలు రాసినావు, కథ రాసినప్పుడు నేను జిరాక్సులు తీసి పంచినా, ఎందుకని ఇట్లాంటి కథ రాసినావు అని అడిగాడంట. తను అనుకున్నది నేను చాలా మంచి కథ రాసినని తను అనుకున్నది. తర్వాత మళ్ళీ ఆ కథని మార్చింది, కొత్త మలుపు పేరుతో మళ్ళీ పంపించింది. అంటే తన సాహిత్య సృజన చేసేటప్పుడు చక్రవేణి గారు కూడా, అమరులైన చక్రవేణి గారు కూడా తనకి ప్రోత్సాహంగా ఉండిండ్రు. అట్లా అందువల్లనే తనకి ఒక కథ ఇద్దరు తల్లులు అనే కథ కూడా విప్లవంలోకి వెళ్ళాలి అన్నట్టుగా సూచిస్తే
ఈ నేపథ్యం ఉన్నది కాబట్టి తనకి కథలు ఎలా రాయాలనేది ఒకటి వచ్చింది కాబట్టి ఆ కథని అంటే సంబంధం లేకుండా ముగింపుకు ఒకేసారి ఇవ్వలేము అనేది తను ఇవ్వలేదు ఆ కథని, అట్లాగే ప్రింట్ పంపించింది. ప్రింట్ అయింది కథ. అమ్మ కోసం ఇందాక పిల్లలు మాట్లాడిండు. రేణుక కథలన్నీ కూడా ఇవన్నీ నేపథ్య కథలు సాహిత్యం చదవడం వల్లనైతుంది, సంఘాలలో పనిచేయడం వల్ల అనైతుంది, అప్పటికి తన అన్న కూడా ఉద్యమంలో ఉండడం వల్లనైతేనే స్త్రీ విముక్తికి విప్లవోద్యమమే మార్గం అని అనుకుంది తను. అట్లా ఉద్యమంలోకి వెళ్ళింది. అయితే ఉద్యమంలోకి వెళ్ళినాక అడవిలో ఉన్నప్పుడు నిజమే తను శారీరకంగా బలహీనంగా ఉండడం వల్ల తను ఆయుధం పట్టుకోలేదు. కాకపోతే చుట్టూ సాయుధులైన కామ్రేడ్సే ఉండేవాళ్ళు. ఇతన్నైతే అందరూ చూసుకొని రిట్రీట్ అవుతాడు. అయితే ఆ క్రమంలో తను అక్కడ ఇందాక అని చెప్పినట్టు లోపల రిపోర్టింగే కాదు, రెడ్ జర్నలిస్ట్గా క్లాసులు కూడా చెప్పేదట. తను ఎక్కడైనా ఆ భాష కూడా నేర్చుకుంది. అటు మల్కన్గిరి ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ కువి భాష అనుకుంటా అది నేర్చుకుంది. ఇక్కడ గోండీ భాష కూడా నేర్చుకుని గోండీ భాషలో క్లాసులు చెప్పేదట. ముఖ్యంగా మహిళా పర్స్పెక్టివ్ మీద. అది ఉద్యమంలోకి వచ్చిన 4-5 ఏళ్ల వాళ్ళకు ఒక రకం క్లాసు ఉదయం పూట, మధ్యాహ్నము 9-10 సంవత్సరాలు వచ్చి ఉన్న వాళ్ళకి ఇంకో రకం క్లాసు. అంటే ఈ పూట వీళ్ళకి ఎట్లా చెప్పాలి, సాయంత్రం మధ్యాహ్నానికి ఇంకా ఎట్లా చెప్పాలి అనేది అప్పటికప్పటికి మార్చుకొని కూడా తను కథలు చెప్పి చాలా క్లాసులు చెప్పింది. వాళ్ళందరూ కూడా అర్థమయ్యేలాగా చిన్న చిన్న ఉదాహరణలతో బాగా చెప్పింది అని కామ్రేడ్స్ రిపోర్ట్ చేశారు. అట్లాగే తను మహేష్ సంతోష్ రెడ్డి అన్న రాసిన క్లాసులని తనన్నీ కూడా రాసింది. వాటిని అవే ఆ మధ్య పుస్తకాలు కూడా వచ్చినాయి, పబ్లిష్ అయినాయి. దానికి ముందు మాటలు కూడా తనే రాసింది. ఇట్లా తను రాసిన చాలా ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలు కాకుండా విడివిడిగా వ్యాసాలు రాసినవి కూడా చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇంకా పుస్తకాలుగా తెస్తే బాగుంటుంది అని ఒకటి. ఇంకా రాజ్యహింస విషయానికి వస్తే, అవును చంపడం అనేది చాలా అన్యాయం. నిరాయుధంగా ఉన్న మహిళని, ఒక రచయిత్రి, ఒక మహిళ చూడడానికి కండ కూడా లేదు శరీరం మీద. అప్పుడెప్పుడో నేను రష్యా ఒక నవల చదివిన, చాలా ఒక సంవత్సర కాలం నేను బంద్ చేస్తా, సంవత్సర కాలము తను ఒక ఇంట్లోనే దాక్కొని ఉంటాడు. అట్లాగే చిక్కి శల్యమైపోయినా కూడా ఆయన బయటికి రాడు. ఆఖరికి మళ్ళా జార్జ్ సైన్యం వచ్చి ఆయన బయటికి తీస్తుంది. ఆ నినాదాలు ఇస్తూ చనిపోతాడు. అప్పటికి కూడా సరెండర్ అవ్వమని అడుగుతారు, ఆయన కూడా అవ్వని అంటాడు. అది ఎందుకు నాకు మెరుకు కూడా అట్లాగే అనిపించింది. తనకి ఎంత బలహీనంగా ఉన్న శత్రువు మాత్రమే తను సరెండర్ అవ్వలేదు, చివరి వరకు పోరాడింది. సరే, మనము అంటే యుద్ధ నీతిలో కూడా ఒక శవాన్ని భద్రంగా అప్పచెప్పాలి కదా. రేణుక శవాన్ని, మృతదేహాన్ని ఒంటి మీద నూలుపోగు లేకుండా అట్లా పెట్టిండు. అంటే ఎవరు ప్రశ్నించరు అనే ఇది నా ప్రభుత్వాలకి. అంటే మన సమాజంలోనే శవాన్ని కూడా బతికున్న దానికంటే చివరి దహన సంస్కారాలను మనం చాలా గౌరవపూరితంగా చేస్తాం. మన కల్చర్లోనే ఉన్నది అది, ఇప్పుడు కాదు, పురాణ కాలం నుంచి కూడా. ఇంత జరుగుతున్నా తను ఫెమినిజం ప్రారంభం నుంచి కథలు రాసింది. తన చావును కూడా చాలా అన్యాయంగా కలిసి చేసే విధంగా ఉండింది. అయినా ఫెమినిస్టులు ఒక్క గొంతు కూడా ఎవరు విప్పలేదు. ఒక రచన కానీ ఏది కానీ, అంటే ఇంత భయం ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే మాకెందుకులే అని అనుకుంటున్నారా? అండ్ ఫెమినిస్టులు అనే కాదు, రైటర్స్ అనేవాళ్ళు చాలా మంది కూడా ఒక సహానుభూతి వాక్యం కూడా రాయలేకపోయినారు. ఏంటి రేపటి నాడు వీళ్ళ వరకు వస్తే ఇంకా వీళ్ళకి వీళ్ళ తరఫున నిలబడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఉండరు కదా. ఇంత అంటే తెలుగు సమాజము ఇంత బలహీనమైపోయిందా, పిరికిదిగా అయిందా? ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇంత పిరికిగా మారినారా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దేనికి ఒక కరచాలనం గురించి కూడా ఒక వ్యాసం రాసిందంట. అంటే స్త్రీ పురుష కోణం గురించి ఇందాక అన్న చెప్పింది కదా.
అంటే ఆడవాళ్ళకి షేక్ హ్యాండ్ లాల్ సలాం చెప్పేటప్పుడు కొంతమంది లోపల కామ్రేడ్స్ కూడా ఊరికి ఇట్లా చెయ్యి ఆనించేవాళ్ళంట, ఆనిస్తారు అని. కొంతమంది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి లాల్ సలాం చెప్పేటప్పుడు ఊరికి తాకిస్తారు. ఎందుకు ఈ భావజాలం? మనకి కామ్రేడ్లుగా మన సమాచారాన్ని మన పట్టుదలని తెలిపేది కదా ఒక కరచాలనం అనేది. దాన్ని ఎందుకు ఒక స్త్రీ పురుష కోణం అండి ఏమంటారు, ఆ కోణం నుంచి ఎందుకు చూస్తున్నారు అనే దాని గురించి కూడా తను వ్యాసం రాసింది. అట్లా రేణుక ప్రతి కోణంలోనూ కూడా ఏది తప్పున్నా కూడా విమర్శిస్తూ అర్థం చేయించేది. జోహార్ కామ్రేడ్ రేణుక.